విశ్వభారతీయం యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్సుమంజలి. నా ఛానల్ని ఆదరిస్తున్న మీకు కృతజ్ఞతాంజలి సమర్పించుకుంటూ ఈరోజు 11వ అధ్యాయంలోని 22వ శ్లోకంతో స్టార్ట్ చేస్తున్నాం. 22 నుంచి చివరి శ్లోకమైన 55వ శ్లోకం వరకు చెప్పుకుందాం. మీ పిల్లలకి శ్రద్ధగా వినిపించండి, పఠనం చేయించండి. భగవద్గీత చదివిన పిల్లల యొక్క ఇండివిడ్యువాలిటీ, డెవలప్మెంట్, ఫ్యూచర్ చాలా బాగుంటాయని నాకు చాలా నమ్మకం. మీ పిల్లల భవిష్యత్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ విశ్వభారతీయం యూట్యూబ్ ఛానల్. రుద్రాదిత్యవసవో ఏ చ సాధ్యాః విశ్వేన్స్వినౌ మరుతచ్చోష్మపాచ్చ గంధర్వయక్షాసురసిద్ధసంగాః వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే. భావం: ఏకాదశ రుద్రులను, ద్వాదశాదిత్యులను, అష్టవసువులను, సాధ్యులను, విశ్వే దేవతలను, అశ్విని కుమారులను, మరుద్గణములను, పితరులను, అట్లే గంధర్వ యక్షాసుర సిద్ధ సముదాయములను సంభ్రమాశ్చర్యములతో నిన్నే దర్శించుచున్నారు. రూపం మహత్తే బహువక్త్ర నేత్రం మహాబాహో బహుబాహురుపాదం బహూదరం బహుదంష్ట్రాకరాళం దృష్ట్వా లోకాః ప్రవ్యథితాస్తతాహం. భావం: హే మహాబాహో, అసంఖ్యాకములైన వక్త్రములను, నేత్రములను, చేతులను, ఊరువులను, పాదములను, ఉదరములను, కోరలను కలిగిన మిక్కిలి భయంకరమైన నీ రూపమును చూచి అందరును భయకంపితులగుచున్నారు. నేను కూడా భయముతో వణికిపోవుచున్నాను. నభః స్పృశం దీప్తమనేకవర్ణం వ్యాత్తాననం దీప్తవిశాలనేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాంతరాత్మా ధృతిం న విందామి సమం చ విష్ణో. భావం: ఏలననా, హే విష్ణు, నీ రూపము అంతరిక్షమును తాకుచున్నది. అది అనేక వర్ణములతో దేదీప్యమానమై వెలుగుచున్నది. కాంతులను విరజిమ్ముచున్న విశాల నేత్రములతో, విస్తరించిన ముఖములతో అద్భుతముగా ఒప్పుచున్నది. అట్టి నీ రూపమును చూసిన నా మనస్సు అనేకములైన నదీ నదముల ప్రవాహములన్నీను సహజముగా సముద్రమునకు అభిముఖముగా ప్రవహించుచు అందు ప్రవేశించునట్లు తత్తరపడుచున్నది. అందువలన నా ధైర్యము సడలినది, శాంతి దూరమైనది. దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్ట్రైవ కాలానలసన్నిభాని దిశో న జానే న లభే చ శర్మా ప్రసీద దేవేశ జగన్నివాస. భావం: ఓ జగన్నివాస, కరాల దంష్ట్రములతో అంటే భయంకరమైన కోరలతో ఒప్పుచున్న నీ ముఖములు ప్రళయాగ్ని జ్వాలల వలె భీతి గొల్పుచున్నవి.
వాటిని చూచిన నాకు దిక్కు తోచకున్నది. నెమ్మది అంటే శాంతి శూన్యమైనది. ఓ దేవేశా, ప్రసన్నుడవు కమ్ము. అమీ చత్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవావనిపాలసంఘైః భీష్మో ద్రోణః సూతపుత్రస్తథాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యైః వక్త్రాణి తే త్వరమాణా విశంతి దంష్ట్రాకరాళాని భయానకాని కేచిద్విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః. భావం: ఇదిగో ఇచ్చట చేరియున్న ఈ ధృతరాష్ట్రపుత్రులు దుర్యోధనాదులు ఇతర రాజన్యులతో సహా నీలో ప్రవేశించుచున్నారు. భీష్మ పితామహుడు, ద్రోణుడు, కర్ణుడు, అట్లే మన పక్షమునందలి ప్రధాన యోధులు అందరూ భయంకరములైన కోరలతో కూడిన నీ ముఖములయందు అతివేగముగా పరుగులు తీయుచు ప్రవేశించుచున్నారు. కొందరి తలలు కోరల మధ్యపడి నుగ్గు నుగ్గైపోవుచుండగా వారు దంతములలో చిక్కుకొని వ్రేలాడుచున్నారు. యథా నదీనాం బహవోన్బువేగాః సముద్రమేవాభిముఖా ద్రవంతి తథా తవామి నరలోకవీరాః విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి. భావం: అనేకములైన నదీనదముల ప్రవాహములన్నీయును సహజముగా సముద్రమునకు అభిముఖముగా ప్రవహించుచు అందు ప్రవేశించుచున్నట్లు ఈ శ్రేష్ఠులైన సమరయోధులు అంటే నరలోక వీరులు కూడా జ్వలించుచున్న నీ ముఖములయందు ప్రవేశించుచున్నారు. యథా ప్రదీప్తం జ్వలనం పతంగాః విశంతి నాసాయ సమృద్ధవేగాః తథైవ నాసాయ విశంతి లోకాః తవాపి వక్త్రాణి సమృద్ధవేగాః. భావం: మిడుతలన్నీయును మోహవశమున బాగుగా మండుచున్న అగ్ని వైపు అతి వేగముగా పరుగెత్తి తమ నాశనము కొరకు అందు ప్రవేశించి నశించినట్లు ఈ వీరులందరూ తమ నాశనములకై అతివేగముగా పరుగెత్తి నీ వక్రములయందు ప్రవేశించుచున్నారు. లేలిహ్యాసేగ్రసమానః సమంతాత్ లోకాన్ సమగ్రాన్ వదనైర్జ్వలబ్ధిః తేజోన్భిరాపూర్య జగత్సమగ్రం భాసస్తవోగ్రాః ప్రతపంతి విష్ణో. భావం: హే విష్ణు, ప్రజ్వలించుచున్న నీ ముఖములతో సమస్త లోకములను అన్ని వైపుల నుండి కబళించుచు మాటి మాటికి నీ చప్పరించుచున్నావు. నీ ఉగ్ర తేజస్సులు అంతటను నిండి జగత్తును తపింపచేయుచున్నవి. అఖ్యాహి మే కో భవానుగ్రరూపో నమోऽस्तु తే దేవవర ప్రసీద విజ్ఞాతుమిచ్ఛామి భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. భావం: ఓ పరమాత్మ, నీకు నా నమస్కారములు. ప్రసన్నుడవు కమ్ము. ఓ
ఉగ్రరూపుడైన నీవు ఎవరో దయతో నాకు తెలుపుము. ఆది పురుషుడవైన నిన్ను విశదముగా తెలుసుకొనగోరుచున్నాను. ఏలననా నీ ప్రవృత్తిని ఎరుంగలేకున్నాను. శ్రీ భగవాన్ ఉవాచ కాలోऽస్మి లోకక్షయకృత్ ప్రబుద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః యేన్वस्थिताः ప్రచ్ఛనీకేషు యోధాః. శ్రీ భగవానుడు పలికెను, నేను లోకములన్నింటినీ తుదముట్టించుటకై విజృంభించిన మహాకాలుడను. ఇప్పుడు ఈ లోకములను రూపుమాపుటకై పూనుకొని ఉన్నాను. కనుక నీవు యుద్ధము చేయకున్నను ప్రతిపక్షముననున్న ఈ వీరులెవ్వరునూ మిగులరు. తస్మాత్ త్వముత్తిష్ఠ యశో లభస్వ జిత్వా శత్రూన్ భుంక్ష్య రాజ్యం సమృద్ధం మయైవైతే నిహతాః పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. భావం, కనుక ఓ సవ్యచాచి లెమ్ము, కీర్తిగాంచుము, శత్రువులను జయించి సర్వసంపదలతో తొలతూగు రాజ్యమును అనుభవించుము. వీరు అందరినూ నా చేత మునుపే హతులైన వారు, నీవు నిమిత్తమాత్రుడవు కమ్ము. ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణం తథాన్యానపి యోధవీరాన్ మయా హతాంస్త్వం జహిమా వ్యతిష్ఠా యుధ్యస్వదేతాసి రణే సపత్నాన్. భావం, ఇదివరకే నాచే చంపబడిన భీష్మ, ద్రోణ, జయద్రథ, సైంధవ, కర్ణాది యుద్ధ వీరులందరినీ నీవు సంహరింపుము. భయపడుకుము, రణరంగమున శత్రువులను తప్పక జయించగలవు కనుక యుద్ధము చేయుము. సంజయ ఉవాచ ఏతత్ శ్రుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమానః కిరీటీ నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీతభీతః ప్రణమ్య. భావం, సంజయుడు పలికెను, ఓ రాజా, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఈ మాటలను విని అర్జునుడు వణుకుచు చేతులు జోడించి నమస్కరించెను. మరల మిక్కిలి భయముతో ప్రణమిల్లి దగ్ధద స్వరముతో తడబడుచు శ్రీకృష్ణుని స్తుతింపసాగెను. అర్జున ఉవాచ స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా జగత్ ప్రహృష్యత్యనుద్రజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధసంగాః. భావం, అర్జునుడు పలికెను, ఓ అంతర్యామి కేశవ, నీ నామగుణ ప్రభావములను కీర్తించుచు జగత్తు హర్షాతిరేకముతో అనురాగముతో ఉప్పొంగిపోవుచున్నది. ఇది సముచితము. భయగ్రస్తులైన రాక్షసులు నలుదిక్కులకును పారిపోవుచున్నారు. సిద్ధగణముల వారెల్లరునూ ప్రణమిల్లుచున్నారు. కస్మాచ్చతేన నమేరన్మహాత్మన్ గరీయసే బ్రహ్మణోऽప్యాదికర్త్రే అనంతదేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్
తత్పరం యత్. భావం: ఓ మహాత్మా, నీవు సర్వశ్రేష్ఠుడవు, సృష్టికర్త అయిన బ్రహ్మకే మూల కారకుడవు కనుక వారు అంటే సిద్ధార్థులందరూ నీకు నమస్కరింపక ఎట్లుండగలరు? ఓ అనంత, ఓ దేవేశ, ఓ జగన్నివాస, సత్ అసత్లు నీవే, వాటికంటెనో పరమైన అక్షర స్వరూపుడవు అనగా సచ్చిదానంద ఘన పరబ్రహ్మవు నీవే. త్వమాదిదేవ పురుషః పురాణ, త్వమస్య విశ్వస్య పరం నిధానం, వేత్తాసి వేద్యం చ పరం చ ధామ, త్వయా తతం విశ్వమనంతరూప. భావం: ఓ అనంతరూప, నీవు ఆదిదేవుడవు, సనాతన పురుషుడవు, ఈ జగత్తునకు పరమాశ్రయుడవు, సర్వజ్ఞుడవు, సర్వవేద్యుడవు, పరంధాముడవు. ఈ జగత్తు అంతయును నీచే పరిపూర్ణమయ్యున్నది. వాయుర్యమోర్నిరుణశ్చ శాంకః, ప్రజాపతిస్వం ప్రపితామహశ్చ, నమో నమస్తేన్స్తు సహస్రకృత్వః, పునశ్చ భూయోన్పి నమో నమస్తే. భావం: నీవే వాయుదేవుడవు, యముడవు, అగ్నివి, వరుణుడవు, చంద్రుడవు, ప్రజాపతి అయిన బ్రహ్మవు, బ్రహ్మకును జనకుడవు. నీకు వేల కొలది నమస్కారములు, మరల మరల నమస్కారములు, ఇంకనూ నమస్కారములు. నమః పురస్తాధత పృష్ఠతస్తే, నమోऽस्तु తే సర్వత ఏవ సర్వ, అనంత వీర్యామిత విక్రమస్త్వం, సర్వం సమాప్నోషి తతోంసి సర్వః. భావం: అనంత సామర్థ్యము గలవాడా, నీకు ఎదురుగా ఉండియు వెనక నుండియు నమస్కరించుచున్నాను. ఓ సర్వాత్మ, నీకు అన్ని వైపుల నుండి నమస్కారములు. ఏలననా అనంత పరక్రమశాలివై నీవు జగత్తంతటను వ్యాపించి ఉన్నవాడవు. అన్ని రూపములు నీవియే. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం, హే కృష్ణ హే యాదవ హే సఖేతి, అజానతా మహిమానం తవేదం, మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి, యచ్చాపహాసార్థమసత్కృతోన్సి, విహారశయ్యాసన భోజనేషు, ఏకోంథవ్యాప్యచ్యుత తత్సమక్షం, తచ్ఛామయే త్వామహమప్రమేయం. భావం: నీ మహిమని ఎరుగక నిన్ను నా సఖునిగా భావించి చనువుచే గాని పొరపాటు వలన గాని ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ మిత్ర అనుచు తొందరపాటుతో ఆలోచింపక నేను నిన్ను సంబోధించి ఉంటిని. ఓ అచ్యుత, విహార శయ్యాసన భోజనాది సమయములయందు ఏకాంతమున గాని అనన్య సకుల సమక్షమున గాని సరసములకై పరిహాసములాడి నేను నిన్ను కించపరిచి ఉండవచ్చును. ఓ అప్రమేయ స్వరూప, నా అపరాధములన్నిటినీ క్షమింపుమని వేడుకొనుచున్నాను. పితాంసి లోకస్య చరాచరస్య, త్వమస్య పూజ్యస్య గురుర్గరీయాన్, న
त्वत्समोऽस्त्वभ्यधिकः कुतनोऽन्यो लोकत्रयेऽप्यप्रतिमप्रभाव. భావం: ఓ అనుపమ ప్రభువా, ఈ సమస్త చరాచర జగత్తునకు నీవే తండ్రివి. నీవు పూజ్యుడవు, గురుడవు, సర్వశ్రేష్ఠుడవు. ఈ ముల్లోకముల యందును నీతో సమానుడెవ్వడునూ లేడు. ఇంకా నీకంటే అధికుడెట్లుండును? తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వామహమీశమేఢ్యం పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియః ప్రియాయర్హపి దేవ సోఢుం. భావం: కనుక ఓ ప్రభు, నా శరీరమును నీ పాదముల కడ విడి సాష్టాంగముగా ప్రణమిల్లుచున్నాను. స్తవనీయుడవు, సర్వేశ్వరుడవు అయిన నీవు నాయందు ప్రసన్నుడవగుటకై నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా, కుమారుని తండ్రి క్షమించునట్లు, మిత్రుని మిత్రుడు క్షమించునట్లు, భార్యను భర్త క్షమించునట్లును నా అపరాధములను నీవు క్షమించుము. అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యధితం మనో మే తదేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస. భావం: మునుపు ఎన్నడునూ చూడని ఆశ్చర్యకరమైన ఈ రూపమును గాంచి మిక్కిలి సంతసించితిని. కాని భయముచే నా మనస్సు కలవరపాటు పొందినది. కనుక చతుర్భుజ యుక్తుడనై విష్ణు రూపముతోడనే నాకు దర్శనమిమ్ము. ఓ దేవేశ, జగన్నివాస, ప్రసన్నుడవు కమ్ము. కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. భావం: కిరీటమును, గదను, శంఖ చక్రములను ధరించిన నీ రూపమును చూడగోరుచున్నాను. ఓ సహస్రబాహు, విరాఢూప, నీ చతుర్భుజ రూపమును నాకు చూపుము. శ్రీ భగవానువాచ మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్ తేజోమయం విశ్వమనంతమాద్యం తన్మే త్వదన్యేన న దృష్టపూర్వం. భావం: శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, నీపై గల అనుగ్రహమున నా యోగశక్తి ప్రభావముతో నీకు నా విరాట్ రూపమును ప్రదర్శించి తిని. అది మిక్కిలి తేజోమయమైనది, అనంతమైనది, అర్ఘ్యమైనది. దీనిని నీవు తప్ప ఇంతకు ముందు మరి ఎవ్వరునూ చూచి ఉండలేరు. నవేదయజ్ఞాధ్యయనైర్నదానై న చక్రియాభిర్న తపోభిరుగ్రై ఏవం రూపశక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీర. భావం: ఓ అర్జున, వేదాధ్యయనములచే గాని, యజ్ఞాచరణములచే గాని, దానములచే గాని, తీవ్ర తపశ్చర్యలచే గాని
తదితర పుణ్యకర్మలచే గాని ఈ మానవలోకమున నా ఈ విశ్వరూపమును నీకు తప్ప మరి ఎవ్వరికి నీ చూడ శక్యము కాదు. మాతే వ్యథా మాచ విమూఢభావో దృష్ట్వా రూపం ఘోరమీదృగ్యమేదం వ్యపేతభిః ప్రీతమనాః పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య. భావం: ఈ విధమైన నా ఈ భయంకర రూపమును చూచి నీవు ఎట్టి వ్యధకును మోహమునకును గురి కావలదు. భయమును వీడి ప్రసన్న చిత్తుడవై శంఖ చక్ర గదా పద్మములతో విలసిల్లుచున్న నా చతుర్భుజ రూపమును మరల చూడుము. సంజయ ఉవాచ ఇత్యర్జునం వాసుదేవస్తతోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయః ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్య వపుర్మహాత్మా. భావం: సంజయుడు పలికెను. వాసుదేవుడు ఈ విధముగా పలికి అర్జునునకు తన చతుర్భుజ రూపమున దర్శనమిచ్చెను. అనంతరము శ్రీకృష్ణ పరమాత్మ సౌమ్యమూర్తి అయిన తన కృష్ణ రూపమును స్వీకరించి భయపడుచున్న అర్జునునకు ధైర్యము చెప్పెను. అర్జున ఉవాచ దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానిమస్మి సంవృత్తః సచేతాః ప్రకృతిం గతః. భావం: అర్జునుడు పలికెను, ఓ జనార్దన, నీ అతి సౌమ్యమైన మానవాకృతిని శ్యామసుందర రూపమును చూచి ఇప్పుడు నా మనస్సు కుదుటపడినది. నేను నా స్వాభావిక సహజ స్థితిని పొందితిని. శ్రీ భగవానువాచ సుదుర్ధర్షమిదం రూపం దృష్టవానసి యన్మమ దేవా ఆప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః. శ్రీ భగవానుడు పలికెను, నీవు చూచిన నా ఈ చతుర్భుజ రూపము యొక్క దర్శన భాగ్యము అన్యులకు అత్యంత దుర్లభము. దేవతలు సైతము ఈ రూపమును దర్శించుటకై సదా ఉవ్విళ్ళూరుచుందురు. నాహం వేదైర్న తపసాన దానేన న చేజ్జయా శక్య ఏవం విధో ద్రష్టుం దృష్టవానసి మాం యథా. భావం: నీవు గాంచిన నా చతుర్భుజ రూపమును దర్శించుటకు వేద పఠనములచే గాని తపశ్చర్యలచే గాని దానములచే గాని యజ్ఞకర్మలచే గాని శక్యము కాదు. భక్త్యా త్వనన్యయా శక్యః అహమేవం విదోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. భావం: కానీ ఓ పరంతప, అర్జున, ఇట్టి నా చతుర్భుజ రూపమును ప్రత్యక్షముగా చూచుటకును తత్వజ్ఞానమును పొందుటకును అందు ఏకీభావ స్థితిని అందుటకును కేవలము అనన్య భక్తి ద్వారా మాత్రమే సాధ్యమగును. మత్కర్మ కృత్ మత్పరమో మద్భక్త సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు
యస్సమామేతి పాండవ. అర్జున, కర్తవ్య కర్మలను అన్నింటినీ నాకే అర్పించువాడును, మత్పరాయణుడను, నాయందు భక్తి శ్రద్ధలు గలవాడును, ప్రాపంచిక విషయములయందు ఆసక్తి లేనివాడును, ఏ ప్రాణియందును ఏమాత్రము వైరభావము లేనివాడను అయిన అనన్య భక్తుడు మాత్రమే, అంటే పరమ భక్తుడు మాత్రమే నన్ను పొందగలడు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విశ్వరూపదర్శనయోగో నామ ఏకాదశోऽధ్యాయः సంపూర్ణం.